హలో, హాయ్, నమస్తే. నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చక్కటి స్టోరీతో వచ్చానండి. చక్కటి స్టోరీ ఎందుకంటున్నానంటే నిజంగానే చాలా చక్కటి స్టోరీ. సో, ముందే షేర్ కొట్టేయండి. ఇది మనందరికీ తెలిసిందే. మేబీ చాలామంది చాలా సార్లు వినుంటారు కూడా. బట్ మళ్ళొకసారి ఇలాంటి ఒక విషయం చెప్పుకోవాలనిపించింది. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు అనే ఒక వ్యక్తి. నార్మల్ లైక్ ఎనీ అదర్ పర్సన్. అయితే ఒకసారి ఆ ఊరికి ఒక గురుగారొస్తారనమాట. ఒక గురుగారొస్తే రాజు ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. మొత్తం ఆయన్ని దగ్గరుండి మొత్తం ఆయన ఉన్నంత సేపు, ఆయన చెప్తున్నంత సేపు, ప్రసంగిస్తున్నంత సేపు చక్కగా అన్నీ దగ్గరుండి చూసుకొని, ఆయన దగ్గరికెళ్ళి, "అయ్యా! మీరు మా ఇంటికి రావాలి. ప్లీజ్, ప్లీజ్ మా ఆతిథ్యం తీసుకోవాలి." అది ఇది అని చెప్పి మొత్తానికి ఆయన్ని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి మొత్తం తనకున్నంతలో చాలా చక్కగా ఆయనకి భోజన ఏర్పాట్లు మొత్తం ఇతరత్రా అంతా మొత్తం అంతా చేసి చాలా సంతోషపడతాడనమాట. అప్పుడు ఆయన కూడా గురువుగారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి మంచి మర్యాద చేసావు రాజు, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా ఇన్ని రకాల భోజనం ఏర్పాటు చేసావు, రకరకాల వెరైటీలు అవి మీ ఆవిడతో చేయించి దగ్గరుండి వడ్డించావు. మీ పిల్లలు కూడా చక్కగా ఉన్నారు. బాగుంది, సంతోషం, ఎప్పటికీ నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పంటే, ఏ ఉందిలే గురువుగారు, ఇదేమైనా శాశ్వతం అని చెప్పి నవ్వు ఊరుకుంటాడనమాట. సరే గురుగారు మామూలుగా నవ్వి ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అట్లా కొన్ని ఒక ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఆయన తిరుగుతూ ఉంటారు కదా జనరల్‌గా వీళ్ళు. మళ్ళీ అదే ఊరికొచ్చి ఆయనకి రాజు గుర్తొస్తాడనమాట. రాజు గుర్తొస్తే వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్తే రాజు పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందనమాట. అప్పుడు చూసిన రాజుకి, ఇప్పుడు చూసిన రాజుకి జమీన్ ఆస్మాన్ డిఫరెన్స్ ఉంటది. ఒక పూరి గుడిసెలో చాలా దయనీయమైన పరిస్థితిలో చాలా ఘోరంగా ఉంటుందనమాట. "అరే రాజు, ఏమైంది నీకు, ఇట్లా అయిపోయినావేంటి" అంటే అప్పుడు రాజు చూసి, "అరే గురుగారు మీరా, ఎలా ఉన్నారని" చెప్పి గబగబా పిలిచి, అంతటి సిట్యుయేషన్‌లో గూడా ఆయన్ని పిలిచి మొత్తం ఒక చోట శుభ్రం చేసి కూర్చోబెట్టి, వాళ్ళకున్న ఆ 4, 5 రొట్టె ముక్కల్లోనే ఎంతో కొంత ఆయనకి పెట్టి సమర్పించుకుని చాలా చక్కగా ఉన్నంతలో చాలా సంతోషంగా ఆయన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. "ఏమైంది నీకంటే, నేను పనిచేసే చోటు నుంచి నన్ను తీసేశారు. అందుకనే ఇట్లా" అంటే, "నీకంతా మంచే జరుగుతుందిలే రాజు, ఏం కాదు. నువ్వు మంచోడివి" అది ఇది అంటే, "ఏది శాశ్వతం గురుగారు" అని చెప్పి అంటాడనమాట. మళ్ళీ గురుగారికి చూసి సరే ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఊరికొస్తే ఆయన రాజు ఎక్కడ అని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్తే రాజుది మొత్తం ఒక్క లెవెల్‌లో మారిపోతుందనమాట మొత్తం సిట్యుయేషన్. ఒక పెద్ద బంగ్లా, మంచిగా నౌకర్లు, చాకర్లు, చక్కగా ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళయిపోతాయి. వాళ్ళ వైఫ్ చాలా చక్కగా రాజుని చూడంగానే రాజు మరి అదే సంతోషం, అదే హ్యాపీనెస్‌తో ఇదివరకు ఎట్లయితే వెల్కమ్ చేశాడో గురువుగారిని అట్లానే చక్కగా దగ్గరుండి వెల్కమ్ చేస్తాడు. తీసుకొచ్చి మొత్తం అంతా తనకున్నంతలో చాలా చక్కగా ఆయనకి భోజన ఏర్పాట్లవి చేస్తాడనమాట. "ఎట్లా జరిగింది రాజు ఇదంతా? 2 ఏళ్ల క్రితం చాలా ఘోరముండే గదా నీ పరిస్థితి" అంటే, నేను తర్వాత పనిచేసే చోట ఆయన నేను బాగా కష్టపడి పనిచేశాను గురువుగారు. ఆయనకి ఇంకెవరు నెక్స్ట్ సంతానం ఎవరు లేకపోవడంతో ఆయన ఆస్తి అంతా కూడా నా పేరున రాసేసాడు. ఆయన మొత్తం బిజినెస్‌లు అవన్నీ గూడా చూసుకోమని జెప్పి. అంటే, "ఆహా! రాజు, మొత్తానికి నీ దశ తిరిగింది. చూసావా ఎంత మంచి జరిగిందో నీకు" అంటే, "ఏది శాశ్వతం గురువుగారు" అని జెప్పి అంటాడనమాట. అలా అన్నీ కూడా మళ్ళీ గురువుగారు వెళ్ళిపోతారు. సరే అని చెప్పి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడాయన. ఎప్పుడు ఏది శాశ్వతం, ఏది శాశ్వతం అని చెప్పి అంటూ ఉంటాడు ఈ రాజు అని చెప్పి. సరే వెళ్ళి తర్వాత మళ్ళీ ఒకటి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఊరికొచ్చి ఈసారి అసలు ఆయనే వెతుక్కుంటూ రాజు దగ్గరికెళ్తాడనమాట. అదే ఇదివరకు బంగ్లా ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్లి చూస్తే ఆ బంగ్లా అంతా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళ పిల్లలిద్దరికీ అప్పుడే పెళ్ళిళ్ళైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వైఫ్ కూడా పాపం బాగా నీరసించిపోయి రోగగ్రస్తంగా ఉంటుందనమాట మంచం పట్టి. తీరా వెళ్లి చూస్తే రాజు ఎక్కడ కనపడక చూస్తే పెద్ద ఫోటోకి దండేసి ఉంటుందనమాట. రాజు ఈజ్ నో మోర్, చనిపోయాడతను. కింద దగ్గరికెళ్ళి ఆయన చూస్తే కింద ఫోటో కింద ఏది శాశ్వతం కాదు అని చెప్పి రాసుంటుందనమాట. ఒక్కసారి ఆయన చూసి రాజుతో ఆయన కలిసిన ప్రతిసారి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు ఇవన్నీ గుర్తు చేసుకొని జస్ట్ ఒక చెమర్చిన కళ్ళతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఏంటి ఇందులో ఈ స్టోరీలో ఏముంది అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి. దట్ ఏదీ శాశ్వతం కాదు. మనం చాలాసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. చాలా బాధాకర పరిస్థితుల్లో ఉంటాం. ఏంటి దేవుడా ఇది, ఎందుకొచ్చిన కష్టాలు ఇవి అవి అని చెప్పి చాలా నిరాశ, నిస్పృహలకు లోనవుతాం. బట్ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏది శాశ్వతం కాదు. అలానే
మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం సుఖాలతో సర్వ సంపదలతో తూగుతున్నప్పుడు ఇంకా మనకు అసలు తిరిగే లేదు అన్న స్థాయిలో ఉంటాం. ఒక రకంగా అన్నీ మర్చిపోతాం, విర్రవీగుతూ ఉంటాం. బట్ అది కూడా శాశ్వతం కాదు. సో ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకే రకంగా ఉండి ప్రతిదాన్ని ఈక్వల్గా తీసుకుని ఎప్పుడు కూడా మనం చేసే మంచి పనులని, మనలో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకోకుండా ఉంటే అదే శాశ్వతం అండి. ఎప్పటికైనా సరే మనం ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. బట్ మనం చేసిన మంచి పనులు, మనం ఆచరించి చూపించిన మంచి ప్రిన్సిపల్స్ ఇవి మాత్రమే మనం ఈ ప్రపంచంలో మన ఫుడ్ స్టెప్స్గా వదిలివేసి వెళ్తాం. సో టైంకున్న ప్రత్యేకతే అది. టైం అనేది ఎప్పుడు కూడా ఇట్ పాసెస్, అది ఎప్పుడు కూడా ఆగిపోదు. బ్యాడ్ టైం నడుస్తుంది అంటే అది కూడా పాస్ అయిపోతుంది, గుడ్ టైం నడుస్తుందంటే అది కూడా పాస్ అయిపోతుంది. సో టైంతో సంబంధం లేకుండా టైం వల్ల వచ్చిన మార్పులు మీ మీద ప్రభావం చూపించకుండా, అంటే ఇవాళ 4 రూపాయలు వచ్చాయని చెప్పి విర్రవీగిపోయి, రేపు లేదని చెప్పి డీలా పడిపోయి, ఇట్లా కాకుండా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగల ఆ సమర్థత, ఆ ఆత్మస్థైర్యం మీలో ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా మనుషుల్ని మనుషులుగా చూసే ఒక అద్భుతమైన సుగుణం కనుక మీలో ఉంటే, బిలీవ్ మీ, ఎలాంటి కాల పరీక్షలకి మీరు భయపడక్కర్లేదు. సో చాలా చిన్న స్టోరీ, చాలా చక్కగా అనిపించింది నాకు. ఐ రియలీ లవ్డ్ ఇట్. మీకు కూడా బాగా అనిపించిందా? ఈ స్టోరీ నుంచి మీరేం గ్రాస్ప్ చేశారు? నేను చెప్పానుగా ఇట్లాంటి స్టోరీస్ మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది కూడా దిస్ టూ షెల్ పాస్, నథింగ్ విల్ స్టే ఫర్ ఎవర్ అండి. సో ఎప్పుడైనా ఒకవేళ మీరు ఏదైనా వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కనుక మీరు ఉండుంటే జస్ట్ బీ బ్రేవ్, స్ట్రాంగ్గా పట్టుకొని ఉండండి. డెఫినెట్లీ సెట్ అయిపోతాయి థింగ్స్. మారడానికి టైం పట్టదు. సో డీలా పడద్దు, డౌన్ అవ్వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మంచి పొజిషన్లో ఉన్నా సరే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది శాశ్వతం కాదు. మంచిగా ఉన్నాం మనం ఇవాళ అని చెప్పి ఎవరిని కేర్ చేయకుండా, ఎవరిని లెక్క పెట్టకుండా విర్రవిగొద్దు. ఓకేనా? సో ఆల్వేస్ బీ గ్రౌండెడ్, దట్స్ ద మోటో. నాకైతే బాగా అనిపించింది ఈ స్టోరీ. మీకు కూడా నచ్చితే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు ఈ స్టోరీలో ఏం నచ్చిందో, మీరు ఏ టైప్ ఆఫ్ పర్సనో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.